హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి. ఈరోజు మన వీడియో ఏంటంటే, మన వైజాగ్‌లోనే వినాయకుల వారిది అతిపెద్ద విగ్రహాలైతే 5 చూపించబోతున్నాం. అంటే మేము గ్యాదర్ చేసినవైతే 5. మీకు ఒకవేళ ఇంకా మన వైజాగ్‌లో ఇంకా పెద్ద విగ్రహాలు తెలిసుంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి మర్చిపోకండి. మనం ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామనమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఎంవీపీ డబుల్ రోడ్‌లో ఉన్నాం. ఈ ఎంవీపీ డబుల్ రోడ్ నుంచి మనం లెఫ్ట్ తిరిగితే మన గాదిరాజు ప్యాలెస్ వస్తది కదా! ఆ గాదిరాజు ప్యాలెస్ పక్కన ఉంటది. మీకు తెలిసిపోతదండి, పెద్దగా కన్‌ఫ్యూజ్ అవ్వవసరం లేదు. అంటే ఈసారి మనకు ముహూర్తం 11 తర్వాత పడింది కదా! అందుకనైతే వినాయకుల వారిని మనం చూపించడానికి చాలా లేట్ అయితే చేసేశారు. అంటే ఎవరో వచ్చి పూజ చేస్తారనైతే చాలా సేపయితే ఉంచేశారు. వెయిట్ చేయిచ్చారు. అందుకనైతే ఇంక వేరే దగ్గరికెళ్ళి అయితే మళ్ళీ ఇక్కడికైతే వచ్చాం. ఇదిగోండి మళ్ళీ వచ్చినప్పటికైతే ఇంతమంది జనాలయిపోయారింకా. మేము వెయిట్ చేయలేకపోయాం. ఇదిగోండి మనం బయట నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. రామ మందిరం సెట్ అంతా ఇక్కడ బయట నుంచి చూస్తే చాలా బాగుంది. చాలా కష్టపడ్డారు ఈ సెట్ ఎయడానికైతే. చాలా మంది పని చేశారు. చాలా చేశారు నిజం చెప్పాలంటే. ముందైతే నేను ఏది ఎంట్రీ ఫ్రీ అనుకుని నడుచుకొని వెళ్ళిపోతే టికెట్ ఉందని చెప్పారు. మళ్ళీ ఇక్కడికొచ్చి అయితే టికెట్ తీసుకొనైతే ఎళ్ళాను. అంటే రూ. 20, రూ. 100 2 రకాల టికెట్లయితే ఉన్నాయి. మనకెందుకులే రూ. 100 అనుకుని రూ. 20 టికెట్ అయితే తీసుకున్నారండి. అంటే ఖాళీగా ఉంది రూ. 100ది. ఎవరు ఎళ్ళట్లేదు. అందరూ రూ. 20 దానికే ఎళ్తున్నారు. అదిగోండి చూడండి. మనం నడుచుకుంటూ అయితే ఈ లైన్‌లో అయితే ఎళ్ళిపోవాలి. మొత్తం 4 టర్నింగ్‌లు అయితే తిరగాలి మనం అక్కడికెళ్ళడానికి ఫైనల్‌గా. ఇదిగోండి చూస్తున్నారు కదా! మనమైతే లోపలికైతే వస్తాం. నాకిక్కడ బాగా నచ్చింది ఏంటంటే, మనం ఎన్ని వీడియోలు తీసుకున్నా, ఫోటోలు తీసుకున్నా, ఏం చేసుకున్నా కూడా ఆళ్ళసలు మనల్ని అడగలేదు. మనం ఎంతసేపు ఉన్నామని కూడా ఆళ్ళసలు మనల్ని క్వెషనే చేయలేదు. "బేగా ఎళ్ళిపోండి బాబు" అది ఇది అనుకోని అసలు కంగారే పెట్టలేదు. మనం ఎంతసేపు ఉంటే అంతసేపు ఆళ్ళు మనల్ని వదిలేశారు. అది నాకు కొంచెం బాగా అనిపిచ్చింది. రూ. 20 టికెట్ అయినా గూడా. ఇదిగోండి మనకు రామ మందిరంలో వినాయకుల వారైతే ఇలాగున్నారు. అంటే నేను రామ మందిరంలో వినాయకుల వారంటే ముందేటనుకున్నాను, రాముల వారిలా స్టిల్ ఏమన్నా ఇచ్చుంటారా మన వినాయకుల వారు అనుకున్నాను. కానీ అలాగేం లేదు, నార్మల్‌గా ఉంది. అంటే రాముల వారి కలర్‌లో అయితే ఉన్నారు వినాయకుల వారు అంతే. ఇదిగోండి ఇక్కడ పైనైతే చూస్తున్నారు కదా! రామాయణం అయితే పైనైతే ఇక్కడ చిన్న ఫోటోల ద్వారా అయితే చేసి పెట్టారు మామూలుగా. బాగుంది చూడడానికి. ఈ లోపల మీరు చూస్తున్నారు కదా! అంతా థర్మాకోల్‌తో చేశారు. ఆ పక్కన మీకు కనిపిస్తున్న డిజైన్స్ ఇదంతా కూడా థర్మాకోలే. మీకు మొత్తం సెట్ అంతా కూడా థర్మాకోలే. మీరు చూసుకుంటే. ఎందుకంటే నేను చెక్ చేశాను మొహం ముట్టుకొని. మన గురించి తెలిసిందే కదా! ఎక్కడికెళ్ళినా మనకు చేతులైతే కొంచెం తిన్నగుండవు. అలాంటివి చేయకుండా నేను అస్సలు ఉండలేను. ఇదిగోండి ఇది ప్రసాదం కౌంటర్. నేను ప్రసాదం కొనుక్కోవాలా లేకపోతే ఫ్రీగా ఇస్తారనుకోని ఎళ్ళాను. కానీ అన్న ఏటి చెప్పాడంటే రూ. 100 టికెట్ తీసుకున్నోళ్ళకి ప్రసాదం అని చెప్పాడు. ఇంకేం చేయలేం ఇంకా సైలెంట్‌గా ఎళ్ళిపోవడమే. ఇప్పుడైతే మనం ఇంకో ప్లేస్‌కైతే వస్తాం. ఇదెక్కడంటే మన శంకరమఠం మెయిన్ రోడ్ ఉంది కదా! మెయిన్ రోడ్‌లో క్రౌన్ బేకరీ ఉంటది. దాని అపోజిట్‌లోనే ఉంటది. ఇలాంటివి చెప్పవసరం లేదులెండి. తెలిసిపోతూ ఉంటాయి ఇలాంటివి. పెద్దగా అడ్రెస్‌లు చెప్పవసరం లేదు. ఇంత పెద్ద పందిరేసారో తెలీదా? ఈ లోపల విగ్రహం అయితే నాకు చాలా అట్రాక్ట్ చేసింది. వెంకటేశ్వర వారిది సేమ్ అలా దింపేశారు. అసలెంత బావుందంటే అంత బాగుంది. నాకు చాలా చాలా నచ్చేసింది విగ్రహం అయితే. చాలా చేశారు. ఇదిగోండి లేట్ చేయకుండా ఇంకో దగ్గరికైతే ఎళ్ళిపోదాం. ఇదే మన దొండపర్తి దగ్గర ఉన్న విగ్రహం అయితే. మన దొండపర్తి జంక్షన్ నుంచి డైమండ్ పార్క్‌కెళ్ళే రోడ్డుకొస్తే మనకు ఫస్ట్ లెఫ్ట్ తిరిగితే ఈ సందులోకైతే వచ్చేస్తే మనకి పెద్ద పెద్ద లైటింగ్ సెట్టింగ్ యేసుంటది. ఇది కూడా కన్‌ఫ్యూజ్ అవ్వవసరం లేదు. ఈజీగా తెలిసిపోద్ది. ఇక్కడ పెద్ద విగ్రహం ఉందని. అంటే ఇవన్నిట్లికి కొన్ని రోజులు ముందే మేమొచ్చి చూసాం. అంటే అప్పుడైతే ఇంకా పనులేది చేయలేదు. ఎంత చేసారంటే అంత చేసేసారు. ఇక్కడ విగ్రహం అయితే చాలా బాగుంది. ఇటువైపు శివుడు, పార్వతులనైతే పెట్టారు. అటో పక్క, ఇటో పక్క సూపర్‌గుంది. ఇక్కడ లడ్డు కూడా ఉంది. ఇదిగోండి గాజువాక అయితే వచ్చాం. మనం గాజువాక నుంచి జంక్షన్ నుంచి శ్రీనగర్ ఎళ్ళే రోడ్‌లో అయితే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటది. దాని బ్యాక్ సైడ్ ఉంటది. ఇక్కడ పెట్టారు పెద్ద విగ్రహాన్ని. ఇది మొత్తం 89 అడుగుల వినాయకుల వారి విగ్రహం అన్నమాట. ఇదిగోండి బండైతే ఇక్కడ పార్కింగ్ చేసుకోవాలని రాశారు. కానీ మేము అక్కడ పార్కింగ్ చేయకుండా పక్కనైతే పార్కింగ్ చేసాం. ఇక్కడ మేము వచ్చేసాం ముందే. కానీ ఏటైందంటే వచ్చి ఎవరో పూజ చేస్తారని చెప్పి ఎవరికో చెప్పారు. ఎమ్మెల్యే గారు ఎవరో ఉంటారు కదా! ఇక్కడ ఏరియాలో. పెద్ద పెద్దోళ్ళైతే వస్తారని చెప్పారు. ఆళ్ళైతే రాకపోయేసరికి ఇంకా అప్పటికే ఓపెన్ చేయలేదు. మమ్మల్ని లోపలికి పంపించడానికి కూడా అయన్నీ ఒప్పుకోలేదు గానీ చిన్న చిన్న వీడియో అయితే తీసాం ఇలాగా. తర్వాతయితే బయటకి పంపిచ్చేసారు. మళ్ళీ ఎక్కువ సేపు ఉంచనివ్వలేదు అక్కడ మమ్మల్ని. ఇంకేం చేస్తాం. ఇంక చిన్న చిన్నదైతే అలా వీడియో తీసుకొనైతే ఎళ్ళిపోయాం ఇంకక్కడి నుంచి ఎక్కువ సేపు ఉండకుండా. ఇదిగోండి బెల్లం వినాయకుడు మీకు తెలిసే ఉంటది. చాలా రీల్స్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో చూసే ఉంటారు. చాలా మంది ట్రెండ్ చేసేసారు. అంటే ఇక్కడైతే ఇగోండి లోపలికైతే వస్తాం. ఇక్కడ కూడా వచ్చాం గానీ ఏటైందంటే ఇక్కడ కూడా పూజ అయితే జరగలేదు. అంటే వేరే వాళ్ళు ఎవరో ఎమ్మెల్యే గారు వస్తారని ఇక్కడ కూడా చాలా సేపు వెయిట్ అయితే చేసేసారు. ఇంక అటు తిరిగి, ఇటు తిరిగి కొంతసేపు వెయిట్ చేసి అయితే లోపలికైతే ఫైనల్‌గా అయితే వచ్చేసాం. ఇదిగోండి. ఇక్కడ లోపల ఇదేటంటే
అంటే ఈ జెయింట్ వీల్ అన్ని పెడతారు కదా మనకి ఎగ్జిబిషన్ లాగా ఆ గ్రౌండ్ అన్నమాట ఇది. గాజు ఒక డిపో పక్కనే ఉంటది. మీరు చూసుకుంటే మీకు తెలిసిపోదులేండి, అన్ని చెప్పవసరం లేదు అడ్రస్ ఈజీగా తెలిసిపోద్ది. ఇక్కడ వినాయకుల వారిది అంటే ఒక గెటప్ వేసుకుని ఒక అతనైతే వచ్చారు. అతను అందరు ఫోటోలు దిగారు. నేను దిగుదాం అనుకుంటే అతను ఎవరు మధ్యలోకి వచ్చారు. ఇంక దిగడం ఎందుకు, టైం వేస్ట్ చేయొద్దని, మళ్ళీ వీడియో లాగ్ అయిపోద్దని, టైం అయిపోద్దని, అసలు వర్షం పడుతుందని ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాను. అంటే మాకు కొద్దిగా అవాక్ అయిపోయింది ఇక్కడ. ఏటైందంటే లోపలైతే వీడియో అస్సలు తీయనివ్వలేదు. అతను ఫోన్ తీసేసుకుంటున్నారు వీడియో తీస్తే మాత్రం. అంటే మీడియా వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు చాలా మంది ఉన్నారు కానీ మమ్మల్ని అయితే తీయనివ్వలేదు. ఈ చిన్న వీడియోనైతే కొంచెం ఎలాగోలా కష్టపడైతే సంపాదిస్తాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వినాయకుల వారిది అచ్చు అయితే చేసి ఆ పైన అయితే బెల్లాన్ని అయితే అతికించారు. చాలా బాగుంది చూడడానికి. వీడియో అయితే ఇంక అయిపోయింది. లాస్ట్ అయిపోయింది వీడియో. ఇంకేం లేదు. ఈ రోజుకి వీడియో అయితే అయిపోయింది. ఇక్కడ మనం చూసుకుందాం ఒకసారి మన 5 విగ్రహాలు మనం వెళ్ళిన ప్లేస్‌లన్నీ. ఇక్కడ దేనికది ఎక్కువ, దేనికి తక్కువ అని దేన్ని తీయలేం. దేనికది ప్రత్యేకమని చెప్పాలి. అంత చేశారనమాట ఒక్కొక్కటి. ఇక్కడ నన్ను అన్నిట్లో విగ్రహాల్లో అట్రాక్ట్ చేసింది బాగా అయితే వెంకటేశ్వర స్వామి రూపంలో ఉంది కదా! మన వినాయకుల వారి విగ్రహం. ఇదైతే నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేసింది. చూడగానే నాకు చాలా నచ్చేసింది. మీకేది నచ్చిందో తప్పకుండా అయితే కమెంట్ చేయండి. అంటే ఏదైనా వినాయకుడి వారే కాదనలేదు. కానీ చూడగానే కొంచెం బాగా అనిపిస్తది కదా! అలాంటి విగ్రహం అయితే కొంచెం చూసైతే కమెంట్ చేయండి. ఏది బాగుందో మేము తెలుసుకుంటాం. అంటే మీ ఒపీనియన్ కూడా తెలుసుకుంటాం. ఈ అన్ని ప్లేసులకి మీరు ఎళ్ళాలనుకుంటే తప్పకుండా ఎళ్ళండి. ఎందుకంటే సంవత్సరం ఒక్కసారి వస్తదిది. ప్రతిసారి రాదు కదా! తప్పకుండా ఎళ్లి చూడండి. చాలా బావుంటది. మీకు చాలా హ్యాపీగా అనిపిస్తది. మనం ప్రతిసారి చూడలేం కదా ఇలాంటివి. ఎప్పుడో ఒకసారి సంవత్సరంలో ఒకసారి చూస్తాం. అందుకనైతే చెప్తున్నాను. మళ్ళీ మళ్ళీ చేస్తారో లేదో తెలీదు ఇలాగ ఇంత గ్రాండ్‌గా. ఒకవేళ మీకు వీడియోలో ఉన్న అడ్రస్ అర్థం అవ్వకపోతే డిస్క్రిప్షన్‌లో అయితే పెట్టాం. దేనికది మెన్షన్ చేసి అదైతే ఫాలో అయితే మీరెళ్ళిపోవచ్చు. ఇంక వీడియో అయితే అయిపోయింది. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేయండి వీడియోకి ముందు. ఇంకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ది హోడేపల్లి 2002 స్టే ట్యూన్.